ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో వివోఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభ్యున్నతి సాధికారత కోసం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని అమలు చేస్తూ 18 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్నామని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో వివోఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మంత్రి సీతక్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అసెంబ్లీలో తమ సమస్యలపై గళమెత్తి కనీస వేతనంతో పాటు తమకు రావాల్సిన హక్కులపై మాట్లాడారన్నారు. ప్రస్తుతం వారి అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నప్పటికీ తమ సమస్యలపై స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 డిగ్రీల ఎండలో 12 రోజులుగా సమ్మె చేస్తున్నా తమ గోడును వినడానికి ఏ అధికారి, ప్రజా ప్రతినిధి కనీసం రాలేదని, వెంటనే నిత్యం ప్రజల్లో ఉండే మంత్రి సీతక్క స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులలో భాగస్వామ్యం కల్పించుకొని అన్ని సక్సెస్ అయ్యేలాగా చేస్తున్నాము. పొలిటికల్ గా గానీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గానీ, ఏ స్కీమ్స్ పెట్టినా కూడా మా వల్ల కాదనకుండా పనిచేస్తున్నాము. మాకు వచ్చే గౌరవ వేతనం వచ్చేసి 5,000 రూపాయలు. ఇప్పుడున్న మార్కెట్ లో డైలీ నీడ్స్ గానీ, నిత్యావసర సరుకులు గానీ మాకు 5,000 రూపాయలకి నెలకు సరిపడా సరుకులు కూడా రావట్లేదు. సో మమ్మల్ని మా యొక్క డిమాండ్స్ వచ్చేసి కనీస వేతనం 26,000 కావాలి, HR పాలసీ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. అలాగే మేము ఎక్కడ వివోఎల్ గా పనిచేయబట్టి దగ్గర 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం కూడా ఉన్నాం. ఎలిజిబిలిటీ ఉన్న వివోఎస్ ని CCలుగా మాకు ప్రమోషన్ అనేది లేదు. జస్ట్ 5,000 శాలరీ మీదనే అలానే ఉండిపోతున్నాం. గ్రామదీప్కులు అంటే విఓఏ అంటే గత 2000 సంవత్సరంలో నుంచి గ్రామదీప్ అనే పేరును పెట్టేసి ఆ తర్వాత గ్రామ సంఘాలు చెరుపు ఏర్పడిన తర్వాతకి గ్రామాలలో గ్రామ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు విఓఏ అని ఒక పేరు పెట్టారండి. దాన్ని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అంటారు. సో మేము గ్రామాలలో పేద మహిళలను అంటే ఎవరైతే గ్రామాలలో పేద మహిళలు ఉంటారో వాళ్ళని సంఘాలుగా ఏర్పాటు చేసి గత 20 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా గ్రామ దిక్కులుగా ఉన్నారండి. మాకు అప్పటి నుంచి కూడా 500 రూపాయల జీతం తోటి ఈ రోజు వరకు 5,000 రూపాయలు ఇస్తున్నారు. గతంలో కూడా సమ్మె చేశాము, ధర్నా చేసేసి గత ప్రభుత్వంలో BRS ప్రభుత్వంలో కూడా 5,000 ఇవ్వడం జరిగిందండి. 3,900 దగ్గర నుంచి 5,000 ఇవ్వడం జరిగింది.